హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్‌గా చాలా ఈజీగా తయారు చేసుకునే ఉప్మాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా చేశారంటే ఉప్మా తినని వాళ్ళు కూడా ఉప్మా కావాలని అడుగుతారండి. అంత బావుంటుందండి. చాలా స్మూత్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్‌గా ఈ ఉప్మాని ఇలా కూడా తయారు చేసుకోవచ్చా అనే విధంగా ఉంటుందండి. ఉప్మా చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం ముక్కలు కొంచెం వేసుకోవాలండి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను సింపుల్‌గా చేస్తున్నాను కాబట్టి క్యారెట్, క్యాప్సికమ్ కూడా ఏమీ వేయట్లేదండి. క్యారెట్, క్యాప్సికమ్ కావాలనుకున్న వాళ్ళు క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 కప్పుల గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నానండి. ఈ గోధుమ రవ్వ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్‌లో బాగా ఫ్రై అవుతుందండి. రవ్వ కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే రవ్వ బాగా ఫ్రై అవుతుందండి. ఇలా బాగా వేగిపోతుందండి రవ్వ. చూసారా? కొంచెం కలర్ మారింది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల రవ్వకి 6 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలండి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్‌ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి రవ్వలో పోసేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకైతే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇలా కాసేపు కలుపుతున్నట్లయితే రవ్వ బాగా దగ్గర పడుతుందండి. చాలా ఈజీగా ఉప్మా రెడీ అయిపోతుందండి మనకి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ ఉప్మానైతే క్షణాల్లో చేసేసుకోవచ్చండి. చూసారా ఎంత దగ్గర పడిపోయిందో? ఇలా కాసేపు కదిపినట్టయితే ఉప్మా అయితే మనకు రెడీ అయిపోతుందండి. బాగా దగ్గర పడిపోయిందండి. చాలా స్మూత్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత సింపుల్‌గా ఉప్మా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుందండి. మనకు పొడి పొడిలాడుతూ ఉండాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుందండి. మనకైతే ఉప్మా రెడీ అయిందండి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్‌గా తయారు చేసుకునే ఉప్మా అయితే మనకు రెడీ అయింది. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది. ఈ ఉప్మాలోకి టమాటా పచ్చడి కానీ, ఆవకాయ కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.